హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫౌజీ పిల్ల. నేను చెప్పాను కదా వైజాగ్ వచ్చేసానని. వైజాగ్ వచ్చేసేటప్పుడు అలా బయటికి వెళ్తుంటే ఈ షాపింగ్ మాల్ కనిపించింది. బై వన్ గెట్ టూ అంట. ఎవరు వదులుకుంటారు చెప్పండి? అసలే అమ్మాయిలం, షాపింగ్ అంటే ఆ మాత్రం పిచ్చి ఉంటుంది. సో వెళ్ళిపోయామన్నమాట లోపలికి. వెళ్ళాను కానీ నాకు నచ్చలేదు. అండ్ ఆఫ్ కోర్స్ బై వన్ గెట్ టూ ఉంది కాబట్టి కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ అనిపించింది. సో మేమేం తీసుకోలేదు అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే పాత బట్టలు ఇస్తే మాత్రం కొత్త డబ్బులు ఇస్తారనమాట. పాత బట్టలు అబ్బాయిలు ప్యాంట్లు ఇస్తే 150 రూపీస్ ఇస్తారు. షర్ట్స్ టీ షర్ట్స్ 100 రూపీస్ ఇస్తున్నారంట. సో ఎవరికైనా ఇష్టం ఉంటే వెళ్ళొచ్చు. ఇప్పటికి కూడా నాకు తెలిసి ఉందేమొచ్చి. సో ఎక్కడ అనుకుంటున్నారు అది? రామ్నగర్ రోడ్లో ఉంటుంది అన్లిమిటెడ్ అనమాట. ఆఫ్టర్ తర్వాత సీన్బాబు బిర్యానీకి వచ్చేసామన్నమాట. ఎప్పటి నుంచి అందరూ చెప్తుండి ఉంటారు హైప్ ఎక్కువ ఉంది, ఒకసారి టేస్ట్ చేద్దామని చెప్పేసి వచ్చాను, తినేసాం. అండ్ ఆఫ్టర్ ఈవినింగ్ అవుటింగ్కి బయలుదేరిపోయాం. ఈవినింగ్ అవుటింగ్ అంటే మనలో అనమాట. వైజాగ్ ఏముంటాయి చెప్పండి? అఫ్ కోర్స్ బీచ్. సో బీచ్కి వెళ్ళి అలాగా అయోధ్య దగ్గరికి వెళ్దామని అనుకున్నాం అనమాట. సో నేను, మా హస్బెండ్ గారు, అఫ్ కోర్స్ మా అక్క వాళ్ళు, పిల్లలు, కూతురు అందరం రెడీ అయిపోయామన్నమాట వెళ్ళిపోవడానికి. మా హస్బెండ్ ఒకసారి చూడండి, ఎవరికి ఉంటారు ఎంత మంచి హస్బెండ్ చెప్పండి. నాకు వీడియోస్ చేయడం అంటే ఇష్టం అని తెలిసి నీకు నచ్చినట్టుగా వీడియోస్ చేసుకో, నీకు నచ్చినట్టుగా చేసుకో అని సపోర్ట్ ఇస్తూనే ప్లస్ వీడియోస్ తనే తీస్తూ ఉన్నారు. అసలు ఫీల్ అవ్వకుండా ఆ వీడియో స్టాండ్ ఎలా పట్టుకున్నారు చూసారా? నేను దేవుణ్ణి చాలా అంటే చాలా హ్యాపీగా కోరుకునేది మంచి హస్బెండ్ రావాలని. దానికి మించిన హస్బెండ్ ఇచ్చారనమాట. ఇంక ఇలా అయోధ్యకు స్టార్ట్ అవుతుంటే అక్కడ మేళా జరుగుతుంది. ప్లస్ పోలీసులందరూ ఎన్సీసీ స్టూడెంట్స్, డాక్టర్స్ ఎక్కువ మంది వెళ్తున్నారు. నేను అన్నాను ఏమై ఉంటుంది, మ్యాక్సిమం ఏదో ర్యాలీ అయి ఉంటుంది, లేకపోతే మీటింగ్ అయి ఉంటుంది, దానికి మించి ఏమి ఉండదు కదా అని చెప్పేసి అనుకున్నాం. యాక్చువల్గా మేము ఉండేటప్పుడు అనుకున్నాం అయోధ్య మిస్ అయిపోతానేమో అని చెప్పేసి. సో అయోధ్య ఉంటుందా ఉండదని మా ఇద్దరం అనుకున్నాం. బట్ అయోధ్య ఉండే. సో ఫస్ట్ అయోధ్య దగ్గరికే వెళ్ళాము చూడడానికి. చాలా బాగానే ఉంది. బట్ ఏంటంటే అక్కడ ఉండేది అయోధ్య అయితే బాగానే ఉంది. బట్ ఫొటోస్ కూడా తీసుకునివ్వట్లేదు. ఏదో నిజమైన అయోధ్యలాగే ఫీల్ అయ్యి అసలు ఏమీ చేయనివ్వట్లేదు. అది ఒకటే నాకు నచ్చలేదు. అండ్ ఇక్కడికి వస్తే ఇంకో మ్యాటర్ చెప్తాను. ఇక్కడ నాకు మన ఫాలోవరే కనిపించారు, ఒక అమ్మాయి అనమాట. చాలా అంటే చాలా బాగా మాట్లాడారు నాతోని. నేనేమంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ని కాదు, ఏవో చిన్న చిన్న వీడియోలు చేసుకున్నాను. అయినా నన్ను గుర్తుపట్టేసి నాతో చాలామంది ఈసారి మాట్లాడారు. వెరీ వెరీ థ్యాంక్ యూ అండి. అండ్ మీ సపోర్ట్ ఇలాగే ఉంటే నేను ఇంకా 10 మందికి తెలుస్తాను అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ నా ఛానల్ని ఫాలో చేయండి. అండ్ అప్కమింగ్ వీడియోస్ కోసం లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.